హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. మీరు 5000 రూపీస్ సేవ్ చేస్తూ ఎలా 1 crore అమౌంట్ని ఎర్న్ చేయవచ్చు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పీపీఎఫ్, ఆర్డీ, ఎఫ్డి కూడా చేయవచ్చు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 to 7% మాత్రమే ఉంటుంది. షేర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్ ఉంటుంది, బట్ రిస్క్ కూడా హై అనేదే ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, అందులో కూడా రిస్క్ ఉంటుంది. బట్ 20 to 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో రిస్క్ అనేది లో ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 వేస్ ఉంటాయి: యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్కి ఉన్న ఎక్స్పీరియన్స్, ఫ్లెక్సిబిలిటీతో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్ మార్కెట్లోని పర్టికులర్ కంపెనీస్లలో మాత్రమే ఈ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. వీటినే ఇండెక్స్ ఫండ్స్ అని అంటారు. ఇందులో కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అని వేరుగా ఉంటాయి. నిఫ్టీ 50 అని కూడా అంటారు, అంటే టాప్ 50 కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేయటం. ఇక సెన్సెక్స్ అంటే ఇండియాస్ టాప్ 30 కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేయటం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇయర్లీ రిటర్న్ చూసుకున్నట్లయితే 12%. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వీటిలో కూడా కొన్ని ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇక అవేంటో చూద్దాం. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, ఐటీ ఇండెక్స్ ఫండ్. ఇందులో ఓన్లీ ఐటీ కంపెనీస్లలో మాత్రమే ఈ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. హెచ్సిఎల్, టాటా, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్ ఇలాంటివి. ఇక ఐడిఎఫ్సి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ ఆల్ టైమ్ రిటర్న్ 17.26%. ఇక ఫార్మా ఇండెక్స్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్. ఈ ఫండ్ ఆల్ టైమ్ రిటర్న్ 17.22%. ఈ ఫండ్ 8 years ఓల్డ్ ఫండ్. ఇక హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ 50 ప్లాన్. ఈ ఫండ్ ఆల్ టైమ్ రిటర్న్ 17%. టాటా ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్. ఈ ఫండ్ ఆల్ టైమ్ రిటర్న్ 17.12%. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఆల్ టైమ్ రిటర్న్ 16.93%. ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఆల్ టైమ్ రిటర్న్ 16.80%. ఇక ఫార్మా ఇండెక్స్ ఫండ్స్, నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్. ఇక ఆల్ టైమ్ రిటర్న్ చూస్తే 27.40%. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్. ఆల్ టైమ్ రిటర్న్ 14 to 16% ఉంటుంది. ఇక క్యాల్కులేషన్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంత్లీ 5000 రూపీస్ 26 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తే 26 ఇయర్స్లో మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 15.6 lakhs అండ్ మీ ఫైనల్ అమౌంట్ 1 crore 10 lakhs. రిటర్న్ 15% అనుకుందాం. సో టెన్యూర్ 20 years. సో 20 ఇయర్స్లో మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 12 lakhs అండ్ మీ ఫైనల్ అమౌంట్ 75 lakhs. 20 ఇయర్స్ వరకు మంత్లీ 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 24 lakhs అండ్ మీ ఫైనల్ అమౌంట్ 1 crore 50 lakhs. ఇక మీరు ఈ ఫండ్లో, అంటే కొన్ని ఫండ్స్ అనేవి ముందు చెప్పాను కదా, అందులో 15%, 16% అనేవి రిటర్న్ కూడా ఉన్నాయి. సో మీరు ఈ విధంగా కొన్ని రిటర్న్ ఎక్కువగా ఉన్న ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ కూడా చేయవచ్చు. అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మీరు డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో గ్రో లేదా జెరోదా త్రూ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.